యూజువల్‌గా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ పార్కిన్సన్స్‌లో అంటే వణకడం గానీ, స్లోనెస్ గానీ, లేకపోతే టైట్‌నెస్ గానీ, ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు గానీ, లేకపోతే కంటిన్యూస్‌గా వణుకుతా ఉంటారు. దాన్ని ఎసెన్షియల్ ట్రెమర్ గానీ, లేకపోతే టైట్‌నెస్ ఆఫ్ మజిల్స్ చేతికి గానీ, కాళ్ళకి గానీ బాగా టైట్‌నెస్ రావడం దాన్ని డిస్టోనియా అంటాం. అంటే ఇంకొన్ని కండిషన్స్ లైక్ మూర్ఛవ్యాధి గానీ, లేకపోతే కొన్ని మందులకి అలవి కాని కండిషన్స్ ఉంటాయి. లైక్ రిఫ్రాక్టరీ డిప్రెషన్ గానీ, టోరెట్ సిండ్రోమ్ గానీ, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ గానీ, వీళ్ళల్లో మందుల వల్ల అలవి కానప్పుడు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ ఆఫర్ చేస్తాం. అపోలో హాస్పిటల్స్లో ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ కంప్లీట్గా అండర్ ఎనస్థీషియాలో చేస్తాం. ఎందుకు అని అంటే పేషెంట్కి పెయిన్ ఉండదు, కంఫర్టబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఆ సర్జరీ వల్ల యాంగ్జైటీ కూడా తగ్గిపోతుంది. అండర్ ఎనస్థీషియాలో చేస్తాం కాబట్టి డ్యూరేషన్ ఆఫ్ ద సర్జరీ అనేది చాలా తక్కువ ఉంటుంది. తక్కువ ఉండటం వల్ల ప్రెసిషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ సర్జరీస్ అన్నీ ప్రెసిషన్ మీద ఆధారపడి ఉంటాయి. ఈ ప్రెసిషన్ రావాలనంటే సర్జరీలో హై అండ్ ఎక్విప్మెంట్ యూజ్ చేయాలి, దాంతోపాటు సర్జరీ టైం కూడా తగ్గించాలి. సర్జరీ టైం తగ్గించినప్పుడు ప్రెసిషన్ బాగుంటుంది. ప్రెసిషన్ బాగుంది అని అంటే అవుట్కమ్స్ బాగుంటాయి. అందరు పేషెంట్స్ అట్ అపోలో హాస్పిటల్ ఎవరైతే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ చేయించుకున్నారో వాళ్ళందరూ కూడా స్లీప్ DBS చేయించుకున్నారు. చాలా కంఫర్టబుల్గా పేషెంట్స్ సర్జరీ చేయించుకుంటున్నారు. ఈ ప్రొసీజర్ని ఇంకొన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ కానీ యూజ్ చేసి అడ్మిషన్ డ్యూరేషన్ని తగ్గించాం. దానివల్ల స్లీప్ DBS అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్లో డే కేర్ ప్రొసీజర్ లాగా చేస్తాం. అంటే సర్జరీ రోజు మార్నింగ్ వచ్చి అడ్మిట్ అవుతారు. సర్జరీ ఒక 2 to 3 అవర్స్ ఉంటుంది. సర్జరీ అయిన తర్వాత రికవరీ రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత వితిన్ 24 అవర్స్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు. దీన్నే ఫాస్ట్ ట్రాక్ స్లీప్ DBS అని అంటూ ఉంటాం. ఈ స్లీప్ DBS తర్వాత 90 నుంచి 95% ఆఫ్ ద సిమ్టమ్స్ అంటే ఎవరికైతే ఈ వణకటం కానీ, స్లోనెస్ కానీ, లేకపోతే టైట్నెస్ కానీ ఉంటుందో వాళ్ళకి 90 to 95% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.